అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం చూస్తుందే ఈ ఏఐ బూమ్ పెరిగిన కాడి నుంచి డెవలప్మెంట్ సైడ్ ఏఐ యొక్క విశ్వరూపం చూస్తున్నాం. అండ్ జస్ట్ విత్ వైబ్ కోడింగ్ చాలామంది మంచి మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారు. సో ఈ వైబ్ కోడింగ్ మార్కెట్ పెరిగే కొద్దీ మనం ఇంకొక ఆస్పెక్ట్లు చూస్తే బాగా పెరుగుతుంది ఏంటి అంటే బగ్స్ అనమాట. ఇన్ అ వే ప్రొడక్షన్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ చేసే వాళ్ళు కోడ్ రాస్తే దే నో వాట్ దే ఆర్ రైటింగ్, రైట్? అండ్ మీరు ఒక మనిషి రాసే స్పీడ్లో రాస్తే కోడ్ని మీరు దాన్ని ఫాస్ట్గా ఇంటర్ప్రెట్ చేయగలరు అండ్ దాంట్లో ఇష్యూస్ని ఫైండ్ చేయగలరు, టెస్ట్ కేసెస్ సరిగ్గా రాయగలరు. బట్ ఏఐ స్పీడ్లో అది రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎంత ట్రై చేసినా ఇంటర్ప్రెట్ చేయగలరేమో కానీ డెవలప్మెంట్ సైడ్ ఉన్నా సరే మీరు దాన్ని కరెక్ట్గా అసెస్ చేయలేరు, అన్ని టెస్ట్ కేసెస్ని రాయలేరు. కాబట్టి మనకి ప్రొడక్షన్ క్వాలిటీ మీద మంచి హిట్ పడింది. కానీ వైబ్ కోడింగ్ తగ్గేదే లేదు. ఫర్ షూర్ వైబ్ కోడింగ్ ఇంకా బూమ్ అవుతుంది. బికాస్ ఏమీ రానోడు కూడా, ఎటువంటి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేనోడు కూడా జస్ట్ ఇంగ్లీష్ వస్తే అండ్ తన రిక్వైర్మెంట్స్ తనకి క్లియర్గా తెలిస్తే ఒక అప్లికేషన్ని వితౌట్ ఎనీ కోడింగ్ బిల్డ్ చేయగలుగుతున్నారు అంటే డోంట్ థింక్ ఇట్ విల్ స్టాప్. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, రైట్? సో అందుకోసమే మనకి టెస్టింగ్ సైడ్ కూడా ఒక రకంగా ఎలాగైతే డెవలప్మెంట్ సైడ్ వైబ్ కోడింగ్ జస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడి ఓకే ఇది రాసే అంటే రాసేస్తుందో, అదేవిధంగా జస్ట్ ఇంగ్లీష్లో ఓకే ఇది టెస్ట్ చేసే లాంటి మనకి టూల్స్ వచ్చేసాయి. ఇవాళ ఈ వీడియోలో ఐ టాక్ అబౌట్ వన్ సచ్ టూల్. డెఫినెట్లీ ఈ మధ్యన బాగా పాపులర్ అయిన టూల్. ఇట్స్ కాల్డ్ టెస్ట్ స్ప్రైట్ అనమాట. దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎంసీపీ సర్వర్ని మీరు మీకు నచ్చిన వైబ్ కోడింగ్ టూల్తో ఇంటిగ్రేట్ చేసి, వెదర్ ఇట్స్ కర్సర్ అవ్వచ్చు, యాంటీగ్రావిటీ అవ్వచ్చు, కోపైలట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో ఐదర్ యాజ్ దేర్ ఓన్ ప్లగిన్ ఆర్ కస్టమ్ ఎంసీపీ ఆ స్నిపెట్ని మీరు యాడ్ చేసి డైరెక్ట్గా దీన్ని ఆ టూల్ నుంచి ఇన్వోక్ చేయొచ్చు. అగైన్ జస్ట్ టు గివ్ యూ అ రీక్యాప్ ఆఫ్ వాట్ ఎంసీపీ ఈజ్, ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియో ఉంది, యూ కెన్ వాచ్ దాట్. బట్ ఆన్ హై లెవెల్ ఎంసీపీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేశారు. ఓకే, నేను ఒక ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేశాను. ఇంకొకళ్ళు వచ్చి మన ఇద్దరి ఏజెంట్స్ని వాడుకుంటూ ఇంకొక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో తనకి మీరు ప్రొవైడ్ చేసే ఇంటర్ఫేసు, నేను ప్రొవైడ్ చేసే ఇంటర్ఫేసు వేరువేరుగా ఉంటే నా కోసం సెపరేట్ ఇంటిగ్రేషన్ చేయాలి, మీకోసం సెపరేట్ ఇంటిగ్రేషన్ చేయాలి. అటువంటివి ఈ మధ్యన మార్కెట్లో పదుల సంఖ్యల్లో కాదు, వందల సంఖ్యల్లో మంచి మంచి ఏజెంట్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటర్ఫేసెస్ టు ఇంటిగ్రేట్ డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ యూనిఫార్మిటీ ఉండదు. అండ్ ఆ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్న వాడికి ఈ యూనిఫార్మిటీ లేకపోవడం వల్ల ఆ ఇంటిగ్రేషన్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. దాట్స్ వేర్ ఎంసీపీ కమ్స్ ఇన్ టు పిక్చర్, రైట్? సో దీని ద్వారా ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏజెంట్స్ని బిల్డ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాండర్డ్ ఇంటర్ఫేస్ని ఫాలో అవుతారు. కాబట్టి ఇంటిగ్రేషన్ విల్ బికమ్ రియలీ ఈజీ, రైట్? అగైన్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది, వాచ్ దాట్. అండ్ ఇన్ అ వే ఈ వీడియోలో ఐ థింక్ యూట్యూబ్లో తెలుగులో ఇప్పటిదాకా ఎవరు కూడా ఎంసీపీ టూల్ని ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా వాడుకోవచ్చని చెప్పలేదు. ఇన్ అ వే ఈ వీడియోలో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, యాక్చువల్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. అండ్ ఈ మధ్యన బిల్డ్ చేసిన ఒక వైబ్ కోడింగ్ టూల్ని ఒకటి బిల్డ్ చేశాను అనమాట, అప్లికేషన్ని. ఐ కెన్ షో యూ దాట్ వెరీ సూన్. దాన్ని ఓపెన్ సోర్స్ చేసి రిలీజ్ చేసేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దట్. బట్ ఆ అప్లికేషన్ని ఈ టెస్ట్ స్ప్రైట్ ఎంసీపీ టూల్ని వాడుకుని ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. అండ్ అది ఏ విధంగా టెస్ట్ చేస్తుంది, అండ్ మనకి రోజుకి ఈ డెవలప్మెంట్ ఎంత స్పీడ్గా అయిపోతుంది, మీరు ఎంత స్పీడ్గా దీంట్లో నేర్చుకోవాలి అనేదంతా కూడా చెప్తాను. బట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సో గైస్, కర్సర్లో ఉన్నాము. మీకు చెప్పినట్లుగా ఒక వైబ్ కోడింగ్ అప్లికేషన్ డెవలప్ చేశాను. ఐ క్విక్లీ రీస్టార్ట్ ఇట్. సో ఇనిషియల్గా ఇది ఒక పెయిడ్ ప్లాట్ఫామ్ లాగా లాంచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎక్కువ మందికి వాళ్ళ సొంత ఏపీఐ కీతో దీన్ని వాడుకుంటే ఎక్కువ యూస్ అవుతుందని చెప్పి వెరీ సూన్ ఐ విల్ మేక్ దిస్ ఓపెన్ సోర్స్. సో మీరు కూడా దీన్ని క్లోన్ చేసుకుని వాడేసుకోవచ్చు. సో ఇట్స్ డిఎస్ఏ మాక్ ఇంటర్వ్యూ. సో దీంట్లో ఏంటంటే ఒక రియల్ డిఎస్ఏ ఇంటర్వ్యూలో ఏ విధంగా ఉంటుంది, దిల్ గివ్ యూ అ క్వశ్చన్, దిల్ గివ్ యూ టైమ్ ఫర్ థింకింగ్. ఆ తర్వాత కోడ్ రాయమంటారు. ఆ కోడ్ రాస్తున్నప్పుడు ఇఫ్ యూ ఫైండ్ ఓకే ఇది కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. దెన్ ద ఇంటర్వ్యూ విల్ చెక్ ఇట్ కరెక్టా కాదో అప్రోచ్. దే గివ్ యూ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ యుల్ అగైన్ కంటిన్యూ రైటింగ్ ద కోడ్. ఫైనల్గా కోడ్ రన్ అవుతే యూ ఆర్ సెలెక్టెడ్ అండ్ మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తాం. సో దాన్ని కొంచెం మాక్ చేస్తూ ఈ అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో హౌ ఇట్ లుక్ ఈస్, ఐ జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ ఇంటర్వ్యూ.
అంటే ఇనిషియల్లీ క్రెడిట్స్ కొనుక్కోవాలని చెప్పి అది పెట్టాను ఏదో, బట్ ఐ హ్యావ్ రిమూవ్ దట్ నౌ. సో ఇనిషియల్లీ మీకు 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ థింకింగ్ టైం ఉంటుంది. మీకు ర్యాండమ్గా డిఎస్ఏ ముందే మీరు పెట్టుకోవచ్చు లెవెల్ ఇంత అని చెప్పి ఆ లెవెల్ తగ్గట్టు క్వశ్చన్ వస్తుంది, రైట్. ఆ తర్వాత లైక్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 మినిట్స్ 120 సెకండ్స్, దెన్ యూ కెన్ స్టార్ట్ కోడింగ్ అనమాట. అగైన్ దెర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆప్షన్స్, జావా స్క్రిప్ట్, సి ప్లస్ చాలా పెట్టాను. దాంట్లో కోడ్ రాయొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్, ఐ మీన్ యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ చాట్ బాక్స్ యాజ్ కన్వర్సేషన్ విత్ ఇంటర్వ్యూయర్. సో ఇంటర్వ్యూతో మాట్లాడుతూ ఏ విధంగా అయితే రియల్ ఇంటర్వ్యూలో ఉంటుందో దాన్ని మాక్ చేస్తూ దీన్ని బిల్డ్ చేశాను, రైట్. అగైన్ ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ హౌ యూ కెన్ యూస్ దిస్, ఏ విధంగా ఓపెన్ సోర్స్ చేయొచ్చు, ఆల్ ఆఫ్ దట్ ఐ టీచ్ యూ. బట్ ఇన్ దిస్ వీడియో ది ఐడియా ఈస్ దీన్ని టెస్ట్ చేయాలి, బికాస్ అగైన్ వైప్ కోడ్ చేశాను కాబట్టి వీఆర్ నాట్ రియలీ షూర్ దీంట్లో ఎంతవరకు పనిచేస్తుంది, ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, రైట్. సో ఫర్ దాట్ జస్ట్ సర్చ్ ఫర్ టెస్ట్ స్ప్రైట్ అనమాట, రైట్. దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఐ హ్యావ్ ఓపెన్ ఇట్ ఇన్ న్యూ ట్యాబ్. సో మీకు దీంట్లో సొల్యూషన్స్లో విల్ బి ఎంసీపీ అనమాట, ద వన్ దట్ టాకింగ్ అబౌట్, రైట్. సో ఐ జస్ట్ ఓపెన్ ద ప్రైసింగ్. మీకు చెప్పినట్లుగా దీంట్లో మీ అందరూ వాడుకునే విధంగా మీకు ఫ్రీ టైర్ ఉంది, ఫ్రీ ప్రైసింగ్ ప్లాన్ ఉంది, అట్ ది సేమ్ టైం స్టార్టప్ ప్లాన్ కూడా ఉంది. ఈవెన్ దాట్స్ $0. దాంట్లో మీకు మంత్లీ 400 క్రెడిట్స్ వస్తాయి. సో దాట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ యువర్ ఇనిషియల్ ప్రాజెక్ట్స్, రైట్. సో ఏం చేస్తారు, జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ ఫర్ ఫ్రీ. I think you can use any of your GitHub కానీ Google కానీ. I'll continue with my Google account. And one thing guys, ఇటువంటి టూల్స్ వాడుతున్నప్పుడు వన్ సజెషన్ ఈజ్ ర్యాండమ్గా మీకున్న అన్ని ఈమెయిల్ ఐడీస్ ట్రై చేసేకండి. ఒక ఈమెయిల్ ఐడి పెట్టుకోండి, దాంతోనే అన్ని టూల్స్ని ట్రై చేయండి. మీకు కూడా గుర్తుంటుంది, దిల్ బి వే టు ట్రాక్ ఇట్ యాజ్ వెల్, రైట్. చాలా మర్చిపోతారు లేకపోతే. సో అగైన్ జస్ట్ సైడ్ టిప్. యా, సో మనం లాగిన్ అయిపోయాము. వెల్కమ్ టు టెస్ట్ స్ప్రైట్, ఆల్ ఆఫ్ దిస్, క్లిక్ ఆన్ గాట్ ఇట్. అండ్ టెస్ట్ లోకలీ ఎంసీపీ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దాట్. సో ఇక్కడ మీకు క్రియేట్ అండ్ ఏపీఐ కీ అని వస్తుంది. ఆబ్వియస్లీ మీరు ఏఐ టూల్స్ వాడుతున్నప్పుడు ఏపీఐ కీస్ ద్వారానే వాడతారు. అగైన్ దీంట్లో చాలా కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ మన ఏఐ ఏజెంట్స్ కోర్స్ బై వంశీ భవన్ తెలుగులో ఆ కోర్స్ని చూసారా, దాంట్లో ఉంటుంది. కోర్స్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ ఉంది అని చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ కోర్స్ అవుట్. నౌ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ అ కీ. ఇక్కడికి వెళ్తారు మీరు, క్లిక్ ఆన్ న్యూ ఏపీఐ కీ. దానికి ఒక పేరు ఇచ్చుకోండి. నేను దీంట్లో డిఎస్ఏ మాక్ ఇంటర్వ్యూ టెస్టింగ్ అని చెప్పిస్తాను. క్లిక్ ఆన్ క్రియేట్. సో మీకు ఒక కీ వస్తుంది, దీన్ని కాపీ చేయాలి అండ్ దెన్ క్లోజ్ చేయొచ్చు. అగైన్ ఈ కీని మీరు కాపీ చేయకండి, బికాజ్ మీరు వీడియో చేసే టైంకి ఐ విల్ మోస్ట్ ప్రాబ్లీ డిలీట్ దిస్ కీ సో దట్ ఐ డోంట్ గెట్ ద బిల్లింగ్. What is this? Bill. They paid, no? No. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తారు, గో బ్యాక్ హియర్. కీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఐదర్ మీరు కర్సర్లో ఆర్ క్లాడ్ కోడ్లో ఆర్ లెట్స్ ఇఫ్ యూజింగ్ అదర్ ఐడీస్ లైక్ యాంటీగ్రావిటీ ఇంకేదో వాడుతున్నాను అనుకోండి, దాంట్లో ఎంసీబీ సెక్షన్లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ దిస్ కాన్ఫిగరేషన్. బట్ ఐ గో విత్ కర్సర్. క్లిక్ ఆన్ యాడ్ టు కర్సర్. అండ్ వన్ మోర్ థింగ్, కర్సర్ గురించి కూడా మన ఛానల్లోని వీడియో ఉంది, యూ కెన్ వాచ్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ కర్సర్. ఓకే, ఓపెన్ కర్సర్. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద ఎంసీపీ సెట్టింగ్స్. కర్సర్ సెట్టింగ్స్లో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వలేదు, మీ వెల్ రీట్రై. యాడ్ టు కర్సర్, ఓపెన్ కర్సర్, ఇట్స్ లోడింగ్. సమ్హౌ యాడ్ అవ్వలేదు. యా, ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చేసాము. వీఆర్ ఇన్సైడ్ ద కర్సర్ సెట్టింగ్స్. ప్రస్తుతానికి దీన్ని కొంచెం చిన్నది చేద్దాము. కింద మీకు ఈ ఆప్షన్ చూసారా, ఇన్స్టాల్ ఎంసీపీ సర్వర్. బేసిక్లీ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇట్ విల్ డైరెక్ట్లీ పాపప్ హియర్. నేమ్ ఇది, టైప్ ఇది, కమాండ్ ఇది, ఏపీఐ కీ ఇందాక మీరు కాపీ చేశారు కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, ఇట్ విల్ లోడ్ ఆల్ ది టూల్స్. అగైన్ ఎంసీపీ కాబట్టి ఆ ఎంసీపీ కాన్ఫిగరేషన్లోనే ఐ షో యూ దట్ లైక్ అది ఏ ఏ టూల్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐ థింక్ ఇప్పుడు చేంజ్ అవ్వట్లేదు బికాస్ వీ ఆల్రెడీ క్లిక్డ్ ఆన్ యాడ్ టు కర్సర్. బట్ ఇందాక చూస్తుంటే మీరు ఈ అదర్ ఐడీస్లో కాన్ఫిగరేషన్ చూసారా, దట్ యాక్చువల్లీ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ది టూల్స్ దట్ దిస్ హ్యాస్. సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు లోడ్ ఆల్ ది టూల్స్. ఏనో తర్వాత చెప్తాను, బట్ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. యా, దీంట్లో 7 టూల్స్ ఉన్నాయి, రైట్. ఈ ఎంసీపీ సర్వర్ ద్వారా ఎక్స్పోజ్ అవుతున్న 7 టూల్స్ ఉన్నాయి. సో ఆ 7 టూల్స్ ఇవన్నమాట, డిఫరెంట్ థింగ్స్. ఆ టూల్స్నే ఇప్పుడు మన ఏదైతే వైప్ కోడింగ్ టూల్ ఉందో, కర్సర్ కానీ యాంటీగ్రావిటీ కానీ, దే విల్ ఫైండ్ ఆర్ యూస్ దీస్ టూల్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్.
ఐ విల్ షో యూ దట్ నౌ. దీన్ని మీరు క్లోజ్ చేసేటప్పుడు అండ్ కమ్ టు ద చాట్ విండో, రైట్? ఐ హోప్ ఇట్స్ లైక్ విజిబుల్. ఇంకొంచెం పెద్ద చేస్తాను. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ అవ్వట్లేదు, అది దీన్ని తీసేద్దాం సో దట్ విల్ గెట్ ఎక్స్ట్రా స్పేస్. సో నౌ వాట్ యూ కెన్ జస్ట్ సే ఈస్ యూజింగ్ టెస్ట్ స్ప్రైట్ టెస్ట్ దిస్ అప్లికేషన్ అని చెప్పండి. ఓకే, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ద టూల్ మ్యాచింగ్ టు దిస్, రైట్? అండ్ ఆ టూల్ ఇన్వోక్ అవుద్ది చూడండి. సి లిస్టింగ్ దిస్ వన్. సో దాంట్లో ఉన్న టూల్స్ అన్ని లిస్ట్ చేసి దాని నుంచి ఎదుగుతుంది. జస్ట్ లుక్ అట్ ఇట్. సి రన్ టెస్ట్ స్ప్రైట్ బూట్ స్ట్రాప్ యూజర్ టెస్ట్ స్ప్రైట్ ఆ స్పెసిఫిక్ టూల్ని ఇన్వోక్ చేస్తుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ రన్. ఆటోమేటిక్గా మీకు ఈ టెస్ట్కి కంప్లీట్ కాన్ఫిగరేషన్ సెట్ చేసే ఆప్షన్ వస్తుంది అనమాట. దీంట్లో ఆబ్వియస్లీ వీఆర్ ట్రైంగ్ టు టెస్ట్ ద ఫ్రంట్ ఎండ్. ద స్కోప్ ఈస్ కోడ్ బేస్. కోడ్ డిఫ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఆల్రెడీ అ మాస్టర్ బ్రాంచ్ అండ్ మీరు బ్రాంచ్ని పుల్ చేసి దాంట్లో కొత్త కమిట్లు చేస్తున్నారు. సో ఆ డిఫ్ మాత్రం టెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ ద సెకండ్ ఆప్షన్. బట్ మన కేసులో అక్కర్లేదు. టెస్ట్ అకౌంట్ ఇన్ఫో. ఒకవేళ మీ స్పెసిఫిక్ అప్లికేషన్లో లాగిన్ కావాల్సి వస్తే టెస్టింగ్కి దానికోసం యాడ్ చేస్తారు. నా దాంట్లో అక్కర్లేదు, సో ఐ విల్ నాట్ యాడ్ ఎనీథింగ్. నౌ కమింగ్ టు లోకల్ సర్వర్ పోర్ట్, ఇట్స్ ఆన్ 3000 ఫర్ మీ. అండ్ పాత్ ఏమీ అక్కర్లేదు, రైట్? ఇట్స్ ఆన్ ది హోమ్ పాత్ ఇట్ సెల్ఫ్. నౌ కమ్స్ ది ఇంపార్టెంట్ పాయింట్. సి ఇప్పుడు నా అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్ ఏంటో నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, నోట్స్లో చెప్పాను. హౌ డస్ టెస్ట్స్ప్రైట్ నో వాట్ టు టెస్ట్? అసలు దీంట్లో కరెక్ట్గా పనిచేస్తే ఉండవలసిన డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి? హౌ వుడ్ టెస్ట్స్ప్రైట్ నో దట్, రైట్? కాబట్టి ఇట్ ఆస్క్స్ యూ ఫర్ అ పిఆర్డి, ఆర్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ కాల్డ్ పిఎస్టీ, బట్ యూజువల్గా దాన్ని పిఆర్డి అంటారు. ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, రైట్? ఒకవేళ మీ దగ్గర ఉంటే జస్ట్ అప్లోడ్ ఇట్. ఒకవేళ లేకపోతే దాన్ని కూడా మీరు ఏని వాటిని క్రియేట్ చేయొచ్చు, రైట్? వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ గో హియర్, యాడ్ అనదర్ చాట్ అండ్ జస్ట్ ఆస్క్ ఇట్ లైక్ క్రియేట్ ఆటోమేటిక్గా మీ ప్రాజెక్ట్ స్కాన్ చేసి ఇట్ విల్ డిఫైన్ a PRD for you. Just wait for it to do that. So it's creating a markdown file. Yeah, so it has added it. What we can do now is just click on this one, expand sidebar. ఇది అక్కర్లేదు, it will be in the root folder itself. ఇది మీ PRD ఇప్పుడు. Just click on keep and let's see if it can be copy pasted or uploaded. అప్లోడ్ చేయమంటుంది. సో ఏం చేద్దామంటే దీన్ని రైట్ క్లిక్ కొట్టి జస్ట్ క్లిక్ ఆన్ కాపీ అండ్ డెస్క్టాప్ మీద పేస్ట్ అవుతుందా లేదా ట్రై చేద్దాం. డైరెక్ట్గా పేస్ట్ అవ్వట్లేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ లెట్స్ ఓపెన్ అ నోట్ ప్యాడ్. సో కాపీ చేసింది ఏం చేద్దామంటే దీన్ని మొత్తం కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి హియర్, కంట్రోల్ ఎస్తో సేవ్ చేద్దాం. అండ్ దీన్ని బేసిక్లీ PRD.md అని చెప్పి వీ కెన్ సేవ్ ఇట్ ఇన్ అవర్ డెస్క్టాప్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోయి ఉంటుంది. యా సేవ్ అయిపోయింది. ఓకే, వన్స్ ఇట్స్ సేవ్డ్ జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. మీకు డెస్క్టాప్లో ఉంది కాబట్టి జస్ట్ గో దేర్ అండ్ ఈ PRD.mdని అప్లోడ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. అప్లోడ్ సక్సెస్, పేజ్ విల్ ఆటోమేటిక్లీ క్లోజ్. సో ఓకే అని చేయండి. నౌ గో బ్యాక్ టు కర్సర్ అండ్ ఏదైతే టెస్ట్ స్ప్రైట్ ఇందా రన్ చేస్తున్న ఏజెంట్ ఉందో దాంట్లో వెళ్ళిపోండి, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఏం చేస్తుంది అంటే మీకు కావాల్సినవన్నీ కూడా అదే చూసి పిఆర్డి నుంచి దానికి టెస్ట్ కేసెస్ డిఫైన్ చేసి వాటిని రన్ కూడా చేస్తుంది. బ్యూటిఫుల్ కదా? జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు డూ దట్. రన్. అండ్ ట్రస్ట్ మీ గైజ్, మీరు కనుక ఐటీ సైడ్ వెళ్తాం అనుకుంటున్నప్పుడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబట్టి నాకెందుకు వైబ్ కోడింగ్, నేను సొంతంగానే కోడ్ రాస్తాను అంటే లాంగ్ టర్మ్లో సఫర్ అవుతారు. సో మీరు ఎంత మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సైడ్ బై సైడ్ ఏఐ టూల్స్ని వాడుతూ కోడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇట్ విల్ ఫస్ట్లీ ఇంక్రీజ్ యువర్ స్పీడ్, సెకండ్లీ ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ ఆల్సో. మేబీ ఒక టాస్క్ చేసేది 1 టాస్క్లు చేస్తారు. సో ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ అండ్ ఓవరాల్గా ఇట్ విల్ కీప్ రిలవెంట్ ఇన్ ఇండస్ట్రీ. సో చేయండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి.
సో ఇట్స్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. క్లిక్ ఆన్ రన్. అంటే ముందుగా ఏంటంటే మీ ప్రాజెక్ట్లోని డిఫరెంట్ ఫైల్స్కి స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి దానికి సరిపోయే డాక్యుమెంటేషన్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. దాన్ని రెఫర్ తీసుకుంటే తర్వాత రన్ చేస్తుంది. చూడండి. సో ఇట్స్ డూయింగ్ ఆల్ దోస్ డిఫరెంట్ ఆపరేషన్స్. జస్ట్ గివ్ ఇట్ పర్మిషన్స్. అగైన్ దీంట్లో నేను మీకు ఇనిషియల్గానే మనకి సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆల్వేస్ రన్ను ఆర్ ఆల్వేస్ ఆస్క్ అని చెప్పి. నా కేసులో ఆల్వేస్ ఆస్క్ ఉంటుంది అనమాట, కాబట్టి అడుగుతుంది. మీ కేసులో కనుక ఆల్వేస్ రన్ ఉంటే అడగదు కూడా. ఇట్ విల్ డైరెక్ట్లీ రన్ ద కమాండ్స్. సో వైల్ దిస్ డస్ దాట్, బేసిక్లీ మనకి ఈ ఎంసీపీ టెస్ట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ కనబడుతుంది అనమాట. వన్స్ ఇట్ స్టార్ట్స్ డూయింగ్ ఇట్, ప్రస్తుతం ఇంకా ఏం రాలేదు, బట్ వన్స్ ఇట్ స్టార్ట్స్ డూయింగ్ ఇట్ ఇక్కడ మీకు అవన్నీ వస్తాయి. అది క్రియేట్ చేస్తున్న టెస్ట్లన్నీ కూడా. A few moments later. సో గైస్, మన టెస్ట్ స్ప్రైట్ ఎంసీపీ సర్వర్ నుంచి వాడుకుంటున్న టూల్ కాల్స్తో ఆటోమేటిక్గా 18 టెస్ట్ కేసెస్ని డిఫైన్ చేసింది. అండ్ ఆ 18 కూడా ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. దే ఆర్ ఇన్ ప్రోగ్రెస్. వన్స్ దే కంప్లీటెడ్ మీకు స్టేటస్ చెప్తాను. ప్రాబ్లీ లెట్స్ సీ ఆ 18లో ఒక 5-6 అయినా పాస్ అవుతాయి అనుకుంటున్నాను. విల్ వెయిట్ ఫర్ ఇట్ టు రన్. ఇన్ ద మీన్ టైమ్ లెట్ మీ చెక్ ఇఫ్ ద application is still being served in my port 360. Yeah, it is. It's okay. So let's come back. As you can see, కొన్ని పాస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని రన్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 పాస్ అయ్యాయి, 2 ఫెయిల్ అయ్యాయి, మిగతావి రన్ అవుతున్నాయి. A few moments later. So guys, as you can see on the screen, this is the final performance. Now, దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, అగైన్ ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి ఇక్కడ తాపేస్తున్నాను, బట్ నెక్స్ట్ స్టెప్ కుడ్ బి, దీని రిపోర్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ రిపోర్ట్ని వాడుకుని యూ కెన్ ఆస్క్ కర్సర్ టు ఫిక్స్ ద కోడ్ ఇన్ సచ్ అ వే దాట్ ది టెస్ట్ కేస్ స్టార్ట్స్ పాసింగ్, ఫెయిల్ అయినా కూడా. ఆ విధంగా మీరు స్లోగా మీ అప్లికేషన్లోని అక్యురసీ అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తారు. సో ఇటువంటి టూల్స్ని వాడండి. అండ్ ఈ టెస్ట్ స్ప్రైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ ట్రై ఇట్ అవుట్. అండ్ ఎస్పెషలీ మీరు టెస్టింగ్ ఫీల్డ్లో ఉంటే అస్సలు మిస్ అవ్వకండి. ఆర్ ఇన్ జనరల్ ఐటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నా సరే ట్రై ఇట్ అవుట్. మీకు ఒక తెలియని ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంటిగ్రేటింగ్ విత్ ఎంసీబీ టూల్స్, దాని యూసేజ్. అండ్ ఆల్సో లైక్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చదవట్లేదు, బట్ మీరేం చేస్తారంటే ఈచ్ ఆఫ్ దీస్ టూల్ కాల్స్లో కింద మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని చెప్పి డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. రీడ్ దట్ అవుట్ యాజ్ వెల్. అది కూడా హెల్ప్ అవుద్ది. రైట్? ఆన్ ఓవరాల్ ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అనుకుంటున్నాను. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.